ఈరోజు మనతోటి గంగపుత్ర స్టేట్ కమిటీ సభ్యులు ఉన్నారు, మనతోటి చైర్మన్ అధ్యక్షులు వారు ఉన్నారు. ఒక కీలకమైన అంశం గురించి వీళ్ళు మనతో మాట్లాడటానికి వచ్చారు ఈరోజు. ఈ సంఘంలో అంటే ఈ గంగపుత్ర సంఘంలో వేరే వాళ్ళు కూడా అంటే ముదిరాజుల వాళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళ డామినేషన్ ఎక్కువ అవుతుంది. అసలు ఓన్లీ చేపలు పట్టేది మేము మాత్రమే, కాబట్టి ఈ హక్కులన్నీ మాకే ఉండాలని చెప్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం, అసలు ఏం జరుగుతుంది, అన్యాయం ఏం జరుగుతుంది ఏంటి అనే అంశాలన్నీ మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సాయి గారు. పేరు? నా పేరు పూస సత్యనారాయణ గంగపుత్ర. ఓకే. నేను గంగపుత్ర చైతన్య సమితి స్టీరింగ్ కమిటీ చైర్మన్ ప్రస్తుతం. అయితే గత తెలంగాణ రాకముందుకు మేము తెలంగాణలో ఉన్నటువంటి గంగపుత్రులు అందరం కలిసి ఎక్కడైనా చేపలు పట్టే హక్కులు మాకుండే. అంటే దాదాపు మా ఊరు ఒక దగ్గర ఉందంటే దాదాపు 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు కూడా చేపలు పట్టి బతికిన రోజులు ఉండే. తెలంగాణ అయితే ఎప్పుడైతే ఏర్పడదో తెలంగాణ ఏర్పడంగా మా భవిష్యత్తు మొత్తం మారిపోయింది, మా బతుకులు మొత్తం ఆగమైపోయినాయి. ఎందుకు చెప్తున్నానంటే కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి ఇతర కులాలని మా దాంట్లో ఇంప్లిమెంట్ చేసి మీకే హక్కులు అని చెప్పి వాళ్ళని పరోక్షంగా రెచ్చగొట్టి ఈ విధమైన వ్యాఖ్యలు చేయవల్ల వాళ్ళు ఏమంటారంటే ఇక పూర్తి హక్కులు మాకే ఉన్నాయన్నటువంటి ఒక భావనకు వచ్చి మా మీద భౌతికంగా దాడులు చేయడము, వృత్తిని లాక్కోవడము, మేము ఒప్పుకోకపోతే మమ్మల్ని కొట్టడము, దారుణంగా హింసించడము, ఇట్లాంటి సందర్భాలు చాలా జరిగినాయి తెలంగాణ వచ్చినాక. ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు కల్పించాల్సిన అవసరం వచ్చిందో ఏ ప్రభుత్వం కూడా చెప్పలేకపోతుంది. సరే మాకు హక్కులు లేవని మీరు అంటారు కదా, మరి మాతో చర్చలు జరిపి మాకు ఏదైనా అది చూపించవచ్చు కదా, ఒక దారి ఉంచవచ్చు కదా, లేకపోతే ఇతర కులాలు వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారో చెప్పి మాకు వివరించవచ్చు కదా. అదేం లేకుండా వాళ్ళు కేవలం ఓట్ల కోసం వాళ్ళని పరోక్షంగా రెచ్చగొట్టి మా మీద దాడులకు ఉసుగొల్పి మా మధ్య విభేదాలు సృష్టించి ఇవాళ పబ్బం కడుకున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కొత్త కొత్త జీవోలు అండి, జీవో నెంబర్ 6 దేవాల్సిన అవసరం ఏముంది? మేము 2.5 ఎకరాలు ఉన్నప్పుడే బతకలేకపోయినాం, మేము ఆస్తులు కానీ సంపాదించుకోలేకపోయినాం. ఇవాళ దాన్ని 2.5 ఎకరాల నుండి ఎకరం తగ్గించి మీరు బతకండి, మీకు ఆపోజిట్గా ఇంకో కులాన్ని తీసుకొస్తామనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకొచ్చి మా పొట్ట కొడతా ఉంటే మాకు ఇబ్బంది కలుగుతుంది. మేము చెప్పేది అంటే దీనిపైన ఒక చర్చలు జరపండి, లేకపోతే ఒక కమిటీ వేయండి, నిజాలు తెలుస్తాయి. మేము తరతరాలుగా సాంప్రదాయ మత్స్యకారులుగా మేము ఊర్లలో బతుకుతున్నాము, జీవనోపాధి ఏదో కొద్ది పొందుతున్నాము. దాన్ని కూడా ఇలా మాకు దూరం చేసే ప్రయత్నం జరుగుతుందంటే ఖచ్చితంగా మేము ఎదురిస్తాము, తిరగబడతాం కూడా. రేపు మమ్మల్ని ఓట్లాడి హక్కు కూడా మీకు ఉండదని చెప్పేసి మేము ఈ ప్రయత్నం ఎవరు చేస్తున్నారు పర్టికులర్గా? గత ప్రభుత్వం టీఆర్ఎస్ అయితే పూర్తిగా మాకు అపోజిట్ చేసింది వాస్తవానికి. ఎందుకంటే మాకు సంఖ్య తక్కువ చూపించింది. మాకు వాస్తవానికి చెర్లపైన ఇట్లా హక్కులు ఉంటాయి, ఇలాంటి చట్టాలు ఉంటాయి, ఇలా సొసైటీలు చేసుకోవాలని మాకు తెలియదు. మా వృత్తి మేము చేసుకుంటూ పోతున్నాం, ఏదో 4 చేపలు దొరికితే బతుకుతున్నాం, సాయంత్రం పట్టుకొచ్చి అమ్ముకొని బతుకున్నాం, మాకు అంతవరకే తెలుసు. ఇదేంటంటే తెలంగాణ వచ్చినాక కొంతమంది అంటే ఇతర కులాలు ఉన్నటువంటి నాయకులు వాళ్ళ కులాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సాప కింద నీరు లెక్క మెల్లగా వాళ్ళు ఏం చేసినట్టే మాకు తెలియకుండా కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చారు. వాళ్ళకు తగ్గటువంటి చట్టాలు చేయించుకోరు, వాళ్ళు తగ్గటువంటి సొసైటీలు చేయించుకోరు. అప్పుడు మాకు తెలియదు ఆ విషయాలు. వాస్తవానికి మాకు తెలిస్తే మేము కూడా జాగ్రత్త పడేవాళ్ళం. మాకు తెలియకుండా వాళ్ళు జాగ్రత్త పడి ఆ సొసైటీలు మాకంటే అధికంగా చేయించుకొని ఇవాళ మేమే దానికి వారసులం అన్నట్టుగా వాళ్ళు మా మీద దాడులకు దిగబడతారు. వాళ్ళంటే ఎవరు పర్టికులర్గా? ముదిరాజు కులాలు. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఇదే గంగమ్మ గుడికి గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితము ప్రతి ఏడు ఇక్కడ గంగమ్మ తెప్పోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ గంగమ్మ మనం సన్నిధిలో ఉన్నాం కాబట్టి చెప్తున్నా. ఇక ఉన్నటువంటి ఈ ప్రతి ఏడు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది కదా, దానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడుతూ తెలంగాణలో చేపలు పట్టే హక్కు ముదిరాజులకు లేదు, ముదిరాజుల పేరు తీయలే కానీ వాళ్ళు బెస్తలు, గంగపుతులు, గూండ్ల వాళ్ళు కేవలం చేపల ఆధారంగానే బతుతారు, వాళ్ళు ఎక్కడ పోయినా చేపలు బతుకునే ఉపాధి పొందుతారని చెప్పేసి స్వయంగా చెప్పిండు. అదే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టినాక నిన్న ఉస్మానియా క్యాంపస్కి పోయి కొన్ని కులాల ప్రస్తావన తీసుకొస్తూ యాదవులు గొర్రెలు కాస్తారు, తర్వాత కుమ్మరులు కొండ అది చేస్తారు, ముదిరాజులు చేపలు పడతారు, చేపలు పట్టే బతారు అని చెప్పేసి ఇట్లాంటి మా వ్యాఖ్యల వల్ల మా మనోభావాలు దెబ్బతింటాయి కదా, ఖచ్చితంగా దెబ్బతింటాయి. మీరు అక్కడ ఒక మాట మాట్లాడుతారు, ఇక్కడ ఒక మాట మాట్లాడుతారు. అయితే ఈ గొడవలు జరుగుతున్నప్పుడు ఏమిటంటే హైకోర్టు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ గొడవలు ఎందుకు జరుగుతుంది, దీని మీద ఒక చర్చలు జరపండి అని చెప్పేసి మత్స్యశాఖకు ఆదేశాలు ఇచ్చేసి ఆ ఆదేశాల అనుసారం ప్రకారము ఒక 5 మెన్ ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఒకటి నియమించింది. ఆ 5 మెన్ కమిటీ పని ఏంది, ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయి, ఎక్కడైతే మన ఇవేంటి మా యొక్క దాన్ని ఏమంటారు, మా యొక్క వృత్తిదారులు ఎక్కడ ఉన్నారు, మా యొక్క సంఖ్య ఎక్కువ ఉంది, ప్లస్ మా యొక్క ఈ సంఘాలు అధికంగా ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ దగ్గరకు పోయి ఆ కమిటీ చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని బేరీజ్ చేసుకొని ఆ యొక్క నిర్ణయాలు హైకోర్టు తెలపాలి. కానీ ఆ 5 మెన్ కమిటీ ఏం చేసిందంటే కేవలం ఒక ఆఫీస్లో కూర్చొని గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికని
అది బెరీజ్ చేసుకొని వాళ్ళు ఇతర కులాలకు అమ్ముడు పోయి వాళ్ళు డైరెక్ట్గా ముద్రాలకు ఇవ్వచ్చు సభ్యతలు సొసైటీలో సభ్యతలు అని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చింది. దానివల్ల ఇంకా పూర్తిగా నష్టపోతాం ఇప్పుడు. ఎందుకంటే ఖచ్చితంగా ఇచ్చినప్పుడు వాళ్ళు అధికారికంగా వస్తారు. ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్లో చూసుకుంటే 100% మన గూండ్ల సోదరులు చేపలు వృత్తే పడతారు. వాళ్ళకి ఇంకో వే తెలియదు. ఒకవేళ ముద్రాలు అక్కడ పోతే పరిస్థితి ఏంది? శాంతి భద్రతలకు విభూతంగా కలుగుతుంది. ఖచ్చితంగా గొడవలు అయితే పెద్ద ఎత్తున గొడవలు అయితే, ఎందుకంటే ఉన్న పొట్ట కొడితే ఎవరు ఊరుకోరు. మేము అన్యాయంగా పోతలేరు, వాళ్ళే అన్యాయంగా వస్తారు కాబట్టి గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఈ 5 మెన్ ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతుందో దాన్ని ఇమీడియట్గా రద్దు చేసి నూతన 5 ఎక్స్పర్ట్ కమిటీని కేటాయించి చెరువుల కాడికి పోయి సొసైటీల కాడికి పోయి అధ్యక్షులు కలిసి ఆ కేసులు ఏమేమి వేసారు, దానిపైన నిజాలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరి వైపు నిజాయితీ ఉంది, ఎవరి వైపు వాస్తవాలు ఉన్నాయి అని చెప్పి గ్రహించి ప్రభుత్వానికి నివేదించాలి. అప్పుడు కానీ మాకు న్యాయం జరగదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఒకటే నేను చెప్తున్నా, మీరు కూడా దయచేసి నేను కూడా కాంగ్రెస్ పార్టీకి తిరుగుతా, 100% ఫ్యూచర్లో కూడా తిరుగుతా. కానీ ఏంటంటే నేను కాంగ్రెస్లో ఉండి కూడా మాట్లాడకపోతే నాకు కూడా బాగుండదు. కాబట్టి మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. మీరు కూడా ఒక గ్రామ స్థాయి నుండి వచ్చినటువంటి ఒక యువకుడు, మీ గ్రామంలో ఎవరు చేపలు పడతారో మీకు తెలిసి కూడా చాలా సందర్భాలు చెప్పారు. బెస్తలు, గంగపుతులు, గోన్లు చేపలు పడతారని ఎన్నోసార్లు అన్నారు. దానికి కట్టుబడి ఉండి చట్టాలు చేయండి. మేము రాకపోవచ్చు, మాకు ఆర్థికంగా వెనకబడడం కాబట్టి మాకు కొట్లాడే శక్తి లేకపోవచ్చు. ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్తారు. మెట్టు సాయి గారికి కేవలం ఫెడరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఫెడరేషన్ చైర్మన్ అంటే దాదాపు 30 కులాలకు ఒక ప్రతినిధిగా ఉంటాడు. 30 కులాలకు ఉన్నప్పుడు మా కులానికి ఎలా న్యాయం చేయగలుగుతాడు అతను? చేయడు. కాబట్టి కార్పొరేషన్ ఇవ్వండి, మాకు కార్పొరేషన్ ఇస్తే మాకు కూడా న్యాయం జరుగుతుంది. మా సాధక బాధకాలు మీ గవర్నమెంట్కి తెలియజేస్తాం. ఇప్పుడు 30 కులాలకు వదిలిపెట్టి మా ఒక్కొక్క కులానికి ఆయన అది చేయలేడు కదా. కాబట్టి వెంటనే మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఇంకోటి ఏంటంటే ఒక ఎమ్మెల్యేని సరే మంత్రి స్థానంలో మీరు ఒక మత్స్యశాఖ మంత్రి కేటాయించారు, మేము సంతోషిస్తాం. కానీ మా కార్పొరేషన్ ఇస్తే కదా మేము ఆయనకు మా మంచి చెడులు చెప్పేది. కాబట్టి దయచేసి చెప్తున్నాం, మాకు కూడా కార్పొరేషన్ కేటాయించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము మన ఆదాబ్ టీవీ తరఫున మేము ఆయనకు కోరుకుంటా ఉన్నాం. సో మీరు చెప్పండి, అంటే ఇప్పటివరకు ఆయన చెప్పారు కదా, సో మీ ఒపీనియన్ ఏంటి దీని గురించి? తరతరాలుగా సనాతనంగా చేపల వేట కులవృత్తిదారులు, మత్స్యకారులు అంటే కేవలం బెస్తవాళ్ళు, గోండ్లోళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతం చూస్తే జాలరి, వన్యకుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, వాడబలిజ, పల్లెకారులు, వన్నిరెడ్డి, వన్నికాపు అని ఒక 14 ఉపకులాలు ఈ యొక్క మత్స్యకారులుగా సనాతనంగా వస్తున్నటువంటి కులాలు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వము అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాకు ప్రతి ప్రభుత్వంలో గంగపుత్రుల తరపున కూడా మంత్రులుగా ప్రాతినిధ్యం ఉంటుండే అసెంబ్లీలో. అట్లనే ప్రతి అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలు ఉంటుండే. తద్వారా మా యొక్క కులవృత్తికి కనీసం రక్షణగా ఉండే. పూర్తి స్థాయి దోపిడీ జరగలేదు. చొరబడ్డప్పటికీ ఇతర కులాలు మా యొక్క గంగపుత్రుల కులవృత్తిలకు చొరబడ్డప్పటికీ దోపిడీ అనేది జరగలేదు. ఎందుకంటే మేము ఉన్న దగ్గర మమ్మల్ని డిస్టర్బ్ చేయలే. మా సొసైటీలు ఏవైతే ఉండేనో ట్రెడిషనల్ ఫిషర్మెన్వి, ఆ సొసైటీలను డిస్టర్బ్ చేయలే వాళ్ళు. కానీ ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఈ ముఖ్యమంత్రి, అప్పుడున్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ముదిరాజ్, వీళ్ళిద్దరూ ఈ యొక్క వృత్తి ద్వారా అంతకుముందుకు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు జీవో నెంబర్ 15 అని ఈటల రాజేందర్, అప్పుడున్న కాసాని జ్ఞానేశ్వర్, అప్పుడున్న ఇంకా మిగతా ముదిరాజ్ నాయకులు చంద్రశేఖర్ అనే ఎమ్మెల్యే కానీ ఇంకా మిగతా చాలా వరకు వాళ్ళందరూ ఏం చేసిరంటే ఈ వృత్తిలోకి చొరబడడం ద్వారా మత్స్యకారులు అన్నటువంటి బెస్తవాళ్ళు, గుండ్ల వాళ్ళు బీసీఏ సీరియల్ నెంబర్ 1లో ఉన్నారు. కాబట్టి మేము కూడా బీసీఏలోకి రావాలి అంటే మేము పూర్తి స్థాయి మత్స్యకారులుగా చూపించుకోవాలి అనే కుట్రలకు తెరలేపడం ద్వారా వాళ్ళకుండే రాజకీయ అస్తిత్వాన్ని చూపించుకొని, వాళ్ళ సంఖ్యను చూపించుకొని, వాళ్ళ ఓటు బ్యాంకును చూపించుకోవడం ద్వారా ప్రభుత్వాలను ప్రభావితం చేసి ఆ రోజు 2009లో జీవో నెంబర్ 15 అని బీసీఏ సీరియల్ నెంబర్ 1లోకి చొరబడడం ద్వారా ఈ యొక్క 56 కులాలు ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన భిక్షాటన చేసే కులాలు, అర్ధ సంచార కులాలు, ఈ చేపల వేట పైన వృత్తి చేసుకునే కులాలు ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్లకు చొరబడి దాదాపు 1 ఇయర్ పాటు వాళ్ళు ఆ యొక్క ఫలాలను పొందడం ద్వారా తర్వాత కాలంలో కూడా వాళ్ళు ఈ యొక్క రిజర్వేషన్ ఇంకా కూడా అనుభవిస్తున్నారు దొంగ సర్టిఫికెట్లు తీసుకొని. దాన్ని హైకోర్టులో వేయడం ద్వారా ఏవైతే బీసీఏలో ఉన్నటువంటి కులాలు హైకోర్టులో వేస్తే ఇది అసంబద్ధంగా తీసుకొచ్చిన జీవో, ఇది కేవలం ఓటు బ్యాంకును తీసుకొచ్చినారు. కాబట్టి ఈ జీవోని రద్దు చేస్తున్నామని చెప్పేసి హైకోర్టు ఆ జీవోని కొట్టేసింది.
కొట్టేసే వాళ్ళు సుప్రీంకోర్టులో అది ఈరోజు కూడా ఇంకా పెండింగ్లో ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకోవడానికి ఈటల రాజేందర్ ముదిరాజు ఒక పక్క ప్రణాళిక ప్రకారంగా వాళ్ళ కులం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత చాలా పెద్ద సంఖ్యలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఎవరున్నారు కులము అంటే కేవలం ముదిరాజులు, లేకుంటే ఇంకొక 2-3 కులాలు మాత్రమే ఉన్నాయనేసి గతంలో జరిగిన జనాభా లెక్కల్లో కానీ సమగ్ర కుటుంబ సర్వేలో కానీ విధమే. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఓటు బ్యాంకుని చూపించుకోవడం ద్వారా వాళ్ళకు అనుకూలంగా ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 6 అని, జీవో నెంబర్ 268 అని, జీవో నెంబర్ 4 అని, అంటే ఒక్కటే వర్గానికి దాదాపు ఒక 3 అనుకూల జీవోలు తీసుకురావడం ద్వారా మా గంగపుత్రుల కులవృత్తిని పూర్తిగా దోపిడీ చేసినారు. తెలంగాణ రాకముందుకు కేవలం 2500 నుంచి 2800 సొసైటీలు మాత్రమే ఉండే మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు. ఈరోజు దాదాపు 6300 వరకు ఉన్నాయి. అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక వర్గంని ముంచి ఇంకొక వర్గానికి పెట్టే కుట్రలకి ఆ రోజు ఉన్నటువంటి మంత్రి ఈటల రాజేందర్ తెరలేపిండు. చాలా దుర్మార్గంగా, ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నాడు. అంటే మా నానుడి ఉంది తెలంగాణలో, ముదిరాజులు గంగపుత్రులు కంచం పొత్తుంది మంచం పొత్తు లేదు. మొన్నటిదాకా ఒక కాంట్రవర్సీ జరిగింది కదా. అదేవిధంగా ఎప్పటి నుంచో మా తాతలు తండ్రులు చెప్పేవాళ్ళు, వాళ్ళకు మనకు కంచం పొత్తు ఉందిరా, అన్నదమ్ముళ్ళము అక్కజెల్లెళ్ళము అన్నట్టుగా ఉంటుంది, మనకు ఈ మంచం పొత్తు లేదు అని చెప్తుండే. అదే ఉద్దేశంలో మేము మంత్రిగా ఉన్నావు కదా స్వామి, నువ్వు మా వృత్తిని మీ వాళ్ళు మొత్తం దోపిడీ చేస్తున్నారు, మా వాళ్ళ మీద దాడులకు తెగబడుతున్నారు, కాబట్టి నువ్వు ఒక పెద్దరికం తీసుకో, మా సంఘాల నాయకులను పిలువు, 2 కులాలలో నువ్వే పెద్ద మనిషి ఉన్నావు కాబట్టి మా సంఘాలను పిలువు, మీ సంఘాలను పిలువు, అసలు ఈ 2 కులాలు ఎందుకు కొట్టుకోవాలి గ్రామాలల్లో, కాబట్టి చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి, కాబట్టి నువ్వు ఇనిషియేటివ్ తీసుకో అంటే ఏమంటాడంటే ఆయన ఈటల రాజేందర్ అంటే ఆయన బీసీ నాయకుడిగా బీజేపీ పార్టీ గుర్తించి ఆయనకు ఎన్నికల కమిటీ చైర్మన్ ఇచ్చి గత ఎన్నికల్లో ఆయనకు పెద్దపీట వేసినారు, మళ్ళీ కూడా బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు. కానీ అటువంటి దుర్మార్గుడు బీసీ ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుంది అనేది కేవలం ఒక మంత్రిగా ఉండి, కేవలం ఒక మంత్రిగా ఉంటేనే ఏం చేసిండు అనేది చెప్తే, ఇప్పుడు మేము పోయి అడిగితే అన్న మీరు ఇట్లా ఈ విధంగా సాయం చేయండి, 2 కులాలను కూర్చోబెట్టండి, మాట్లాడండి, ఈ కాంట్రవర్సీకి మీరు తెరలేపండి అని చెప్పి మాట్లాడితే ఏమంటాడంటే, మీరు తక్కువ సంఖ్య ఉన్నారు, మేము చెప్పినట్టు వినాలి, మీరు అణిగి ఉంటే మీ వృత్తి మీద ఏదో చేసుకోగలుగుతారు, లేకపోతే మొత్తం మేమే ఆక్యుపై చేస్తాం. ఈటల రాజేందర్ అన్నాడు, 100% అన్నాడు. డైరెక్ట్ ఆయన ఇంటికి పోయి షామీర్పేటలో పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి, అన్న మనం అన్నదమ్ముల లెక్క ఉండే కులమే, మా వృత్తి కాదని అంటున్నాడు, కానీ మేము సంఖ్య ఎక్కువ ఉన్నాము, మా వృత్తి కాదని చెప్తూనే మేము సంఖ్య ఎక్కువ ఉన్నాం కాబట్టి మేము చెప్పినట్టు వింటే మీరు కాంప్రమైజ్ అయితే మీ వృత్తి ఏదో ఉంటుంది, లేకపోతే మేము పూర్తిగా ఆక్యుపై చేసుకుంటాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అనే విధంగా ఆ రోజు మాట్లాడిండు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ బండా ప్రకాష్ దగ్గరికి కూడా సేమ్ అదే విషయం మీద మాట్లాడడానికి వెళ్తే తను కూడా ఏదో ఈ వృత్తిని వాళ్ళ తాతలు తండ్రులు పుట్టినట్టు ఈ వృత్తులనే వాళ్ళే మత్స్యకారులు అయినట్టుగా మొత్తం డాటా అంతా దగ్గర పెట్టుకుని, అంటే రాజ్యంలో ఉన్నారు, రాజ్యాధికారం వాళ్ళ చేతులలో ఈ బీసీ కులాల పేర్ల మీద వాళ్ళు అనుభవిస్తున్నారు, కాబట్టి అవకాశాలు ఉన్నాయి, మొత్తం ప్రభుత్వం దగ్గర నుంచి డాటా పెట్టుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, గంగపుత్రులు ఎక్కడెక్కడ తక్కువ ఉన్నారు, ఎక్కడెక్కడ సభ్యత్వాలు తక్కువ ఉన్నాయి వాళ్ళవి, కాబట్టి అవిట్లలో మొత్తం చొరబడాలనే ఒక ప్రణాళిక ప్రకారంగా ఆయన ఆఫీస్ నుంచి ఒక రచన చేస్తూ మనకు కనబడ్డాడు క్లియర్గా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఓన్లీ ఈటెల రాజేంద్ర ఒకళ్ళు, బండప్రకాష్ ఒకళ్ళు, ఎవరికి వాళ్ళు సపరేట్ చేస్తున్నారు, లేకపోతే మొత్తం అందరూ కలిసి ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు అప్పుడు ప్రభుత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటి విడత ప్రభుత్వం వచ్చినప్పుడు ఈటల రాజేందర్ ఏమో ఆర్థిక మంత్రి, బండా ప్రకాష్కు రాజ్యసభ సభ్యుడు ఇచ్చినారు గత ప్రభుత్వంలోనే, గత బీఆర్ఎస్లో, కాబట్టి ఇద్దరు ప్రణాళిక ప్రకారమే చేసినారు. అది ఈటల రాజేందర్ సహకారంతో బండా ప్రకాష్ కూడా ఈరోజు వాళ్ళ సంఖ్యను చూపించుకొని మళ్ళీ కూడా ఎమ్మెల్సీ అయినాడు, మండలి వైస్ చైర్మన్ అయ్యిండు. ఆ అవకాశాన్ని యూజ్ చేసుకొని ఇవాళ కూడా జిల్లా అధికారులు, ఒక మండలి వైస్ చైర్మన్ స్థాయిలో ఉన్నటువంటి బండా ప్రకాష్ జిల్లా స్థాయి అధికారులకు కూడా ఫోన్లు చేసి అక్కడ బెస్తవాళ్ళ సొసైటీలల్లో, గుండ్లవాళ్ళ సొసైటీలల్లో ముదిరాయల సభ్యత్వాలు అడుగుతారట, మీరు ఇవ్వకపోతే మీ అంత చూస్తా అని బెదిరింపులకు పాల్పడుతూ వాళ్ళతోటి చేపిస్తున్నాడు సభ్యత్వాల సొసైటీలు. అట్లనే కొంత ఒక వర్గాన్ని, లాయర్లు, న్యాయ వ్యవస్థని కూడా ప్రభావితం చేసే విధంగా ఒక న్యాయవాదుల కోటరీని తయారు చేసినారు, ఒక 10 మంది వరకు. అంటే మేమేమో అత్యంత వెనుకబడ్డ కులము, మేము ఒక లాయర్ని పెట్టుకోవాలంటే పైసలు ఎట్లా తేవాలని ఆలోచించేటోళ్ళము, వాళ్ళేమో ఒక 10 మంది లాయర్లని ఒక యూనిట్గా తయారు చేసి ప్రతినిత్యం హైకోర్టులో కేసులు వేపిస్తున్నారు. ఇంతకుముందు మా సోదరు స్టీరింగ్ కమిటీ చైర్మన్ గారు చెప్తే ఏమన్నారంటే, ఎక్స్పర్ట్ కమిటీ హైకోర్టు వేసిందన్నారు. హైకోర్టుకే ఈ గంగపుత్రులు ముదిరాజులకు మధ్యన కేసులు నలుగుతుంటే చిరాకేసింది హైకోర్టుకు. అరే, ఒక 2 కులాలు ఇంతగానో ఒక కులం మీద ఒక కోట్ల కేసులు ఎందుకు వేసుకుంటున్నారు, ఎందుకు ఇంత పరిస్థితి దిగజారుతున్నది, ఎందుకు ఈ 2 వర్గాలు శత్రు కులాలుగా తయారవుతున్నాయి, కాబట్టి
ప్రభుత్వం మారగానే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక ప్రభుత్వానికి ఒక సూచన చేస్తూ ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేసింది. అంటే నిపుణుల కమిటీని చేయడం ద్వారా అసలు ఈ వృత్తిలో ఎవరు, ఈ వృత్తిదారులు ఎవరు, నిజమైన వృత్తిదారులు ఎవరు, అసలు ఎందుకు కొట్లాడుతున్నారు అనేది ఎంక్వైరీ చేయమని చెప్పి హైకోర్టు సూచించింది. దాన్ని కూడా ప్రభావితం చేసి ఎక్కడ ఎంక్వైరీ చేయకుండా ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా మళ్ళీ హైకోర్టుకు ఒక తప్పుడు నివేదికను ఇప్పించినారు. ఎవరు? బండా ప్రకాష్ లాంటి వాళ్ళు ఈ రాజకీయంగా బలంగా ఉండడం వలన, మరియు ఆ పార్టీలో ఇప్పుడు ఒక మంత్రిని తీసుకొచ్చి పెట్టినారు మా మీద. కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క అధికారాన్ని బీసీల పేర్ల మీద రాజ్యాధికారంలో ప్రభుత్వాల దగ్గర ప్రతిపక్ష పార్టీల దగ్గర వాళ్ళ ప్రభావాన్ని చూపిస్తూ వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు తెప్పించుకుంటున్నారు అనడానికి ఇదొక నిదర్శనం. ఎట్లా అంటే ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా కూడా హైకోర్టును కూడా తప్పుపట్టించినారు. అంటే జీవోలను చూపించి జీవో నెంబర్ 98 1964లో వచ్చింది, జీవో నెంబర్ 6 2016లో వచ్చింది, జీవో నెంబర్ 74 2011లో వచ్చింది, జీవో నెంబర్ 4 2022లో వచ్చింది. ఈ జీవోలన్నీ కూడా అందరినీ మత్స్యకారులే అంటున్నాయి. కాబట్టి ఈ జీవోల ఆధారంగా మేము వాళ్ళని కూడా సభ్యత్వాలు ఇవ్వాల్సిందే బెస్సాక్ గుండ్ల సొసైటీలల్లో అని మళ్ళీ హైకోర్టు కూడా ఒక తప్పుడు నివేదిక ఇవ్వడం ద్వారా మళ్ళీ పూర్తి స్థాయిలో ఇవాళ గంగపుత్రుల కులవృత్తిని పూర్తి దోపిడీ చేయడానికి, ఇప్పటివరకు లేనటువంటి విధంగా చేయడానికి మళ్ళా ప్రణాళిక రచిస్తున్నారు. దాన్ని మేము పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఆల్రెడీ ప్రభుత్వానికి కానీ మన మెట్టు సాయి కుమార్ గారి చైర్మన్ గారికి కానీ నివేదికలు ఇవ్వడం జరిగింది. ఒక్కవేళ ఇప్పటి వరకు దోపిడీ చేస్తే మా యొక్క సమాజం చూస్తూ ఊరుకున్నది. అంటే మేము బలహీనులమనో రాజకీయంగా లేమనో మా పైన దాడులు చేసి మరీ మా వృత్తిని దోపిడీ చేసారు. కానీ ఇక మీదట ఉపేక్షించే అవకాశమే లేదు. తక్కువ సంఖ్య ఉన్నోడు తిరగబడితే ఏమవుతుంది అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా చూడబోతారు. ఈ ప్రభుత్వము మా ప్రభుత్వాలు కూడా మారాల్సిన అవసరం ఉన్నది. ఎవడు ఓట్లు ఎక్కువ ఉంటే వానికే చేస్తాము అనుకుంటే మరి వాళ్ళ హిందువులకే చూసుకోవాలి. మొత్తం ఇండియా మొత్తంలో హిందువులే ఉండాలి. మరి ఇతర వర్గాలు కానీ ఇతర మతాలు కానీ ఈ యొక్క సమాజంలో ఏ విధంగా మనుగడ సాగిస్తున్నాయి? మరి అటువంటప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్నారని మా యొక్క కుల వృత్తిని పరాయోనికి ఎట్లా పంచుతారు మీరు? వాళ్ళకు ఉపాధి కావాలనుకుంటే ఇవాళ ముదిరాజులకు కూడా నేను ఒక సూచన చేస్తున్నా. మీకు ఉపాధి కావాలి కదా, మీరు 40 లక్షల 50 లక్షల జనాభా ఉన్నామని చెప్పుకుంటారు కదా, మరి మీరు ఇవాళ బెస్తవాళ్ళ సొసైటీలకేమో గుండ్లవాళ్ళ సొసైటీలకేమో మత్స్యకారుల పేరు మీద వచ్చారు కదా, అట్లనే కల్లుగీత కార్మికులుగా గౌండ్ల వాళ్ళ సొసైటీలలో కూడా చొరబడ్డారు. మీరు కళ్ళు గీస్తున్నారు, లొట్టి ముదిరాజులు, చేపలు పడుతున్నారు, బుట్టి ముదిరాజులు, ఇంకా మీరు భిక్షాటన ముదిరాజులు, దాసరి ముదిరాజులు, దొమ్మరి ముదిరాజులు, పిచ్చగుంట్ల ముదిరాజులు, ఈ విధంగా అన్ని కులాల వృత్తులు కూడా ఇవాళ వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నారు. 10,000 మంది, 5,000 మంది, 2,000 మంది, 1,00,000 మంది లేని కులాలు కూడా చాలా కులాలు ఉన్నాయి. మరి వాళ్ళ కుల వృత్తులు కూడా ఉన్నాయి కదా. మీకు కావాల్సింది ఉపాధి కాబట్టి వాళ్ళ వృత్తులలో కూడా చొరబడండి. వాళ్ళ ఎస్సీ సోదరులు చాలా ఊర్లలో లేరు, డప్పులు కూడా తోలేరు. ఆ డప్పులు కొట్టే వృత్తులకు వెళ్ళండి, తోళ్ళు చేసి తోళ్ళని కాల్చే వృత్తులకు వెళ్ళండి, తలకాయలు కాల్చే వృత్తులకి వెళ్ళండి. మీకు వృత్తి కావాలి కదా. మీకు కావాల్సిన వృత్తిని మీకు ఉపాధిని చూపించుకోవడానికి మా వృత్తితో పీడి చేయమని మీకు ఎవడు చెప్పినాడు? ఇప్పటివరకు మా వృత్తి ఏదైతే ఉన్నదో గంగ పక్కన నిలబడి మాట్లాడుతున్నాము. మేము గంగమ్మ తల్లి పుత్రులము, గంగమ్మ తల్లిని ప్రతినిత్యం పూజిస్తాము. మేము కులదైవం మా గంగమ్మ తల్లి, మాకు భీష్ముడు వ్యాసమహర్షి మేము వాళ్ళ వారసులము. అటువంటిది మా యొక్క సనాతన ధర్మంలో క్రియాశీలక పాత్ర మహాభారతాన్ని రచించినట్టు వ్యాసమహర్షి వారసులము. మా వృత్తిని మాదే కాదు అని చెప్పే విధంగా ఈరోజు రాజకీయ అండదండలతోటి ముందుకు రావడము ఇవాళ సమాజంలో హిందూ ధర్మంలో కానీ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న బీసీ ఉద్యమాల్లో కానీ మీరు రాజకీయంగా ఎదగకపోవడానికి కారణం పూర్తిగా గంగపుత్రులు, ఈ యొక్క బీసీఏ రిజర్వేషన్లో ఉన్నవాళ్ళు అని మీరు గుర్తిస్తే భవిష్యత్తులో మీరు రాజకీయంగా ఎదుగుతారు. మీరు ఖచ్చితంగా దోపిడీ కులంగానే పరిగణిస్తున్నారు ఇవాళ బీసీ సమాజము. గ్రామాలలో మీ సంఖ్య ఎక్కువన్నా కూడా మీరు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా కాలేకపోవడానికి ముఖ్య కారణము మీరు ఏదైతే మీది ఒకప్పుడు క్రిమినల్ టైప్స్ అని మీకు ఉండేనో మీరు ఆ యొక్క బుద్ధిని ఇంకా కూడా ప్రదర్శిస్తున్నారు. మీరు క్రిమినల్ టైప్స్ అనే ఉంటున్నారు. కాబట్టి ఇది మానుకుంటే బీసీ కులాలుగా మనం సంఘటితం అవుతాము. మేము అదే ఈటల రాజేంద్ర గారు కూడా ఇంతకుముందు చెప్పినాము, అన్న మనం కలిస్తే బీసీ సమాజంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉన్నది. మనం కలుద్దాము, మా వృత్తిని మాకు వదిలేయండి. ఇవాళ మావి కేవలం 800 నుంచి 1000 సొసైటీలు మాత్రమే ఉన్నాయి. మీరు ఆక్యుపై చేసినోడివి ఇవాళ 300 నుంచి 3000 నుంచి 40,000 సొసైటీలు ఉన్నాయి. నువ్వు ఆక్యుపై అంటే సంఖ్య ఉన్నది కాబట్టి నువ్వు ఆక్యుపై చేసుకోగలిగినావు. ఓకే, మేము లేని దగ్గర పూర్తిగా మా సొసైటీలు లేని దగ్గర చేసుకున్నావు. మేము ఇప్పటివరకు కూడా అభ్యంతరం చెప్పలే. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? మేమున్న దగ్గర, మా సొసైటీలో ఉన్న దగ్గర చొరబడడానికి ఏంటి అంటే మా నోటికాడి బుక్కని తీసుకొని కూడా నువ్వు తినడానికి ఆశపడుతున్నావా?
అంటే అది ఏం ఆలోచిస్తున్నారు మీరు? ప్రభుత్వాలు కూడా దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మేము అడుగుతున్నది ఏంటంటే, మాకు అప్పట్లో వచ్చిన 98 జీవో కానీ మా అన్నట్టు మాకు అవగాహన లేదు, మా వాళ్ళకు చదువు సందేహాలు లేవు. ఇవాళకి కూడా BCA సీరియల్ నెంబర్ 1లో ఉన్నా కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో చాలా వెనుకబడి ఉన్నాం. ఇప్పటికి కూడా మాకు ఒక IAS IPS లేడు. అట్లనే గ్రూప్ 1 ఉద్యోగాలలో కూడా మా వాళ్ళు లేరు. ఇవాళ ఒక్క SP స్థాయి DSP స్థాయి వరకే, అది కూడా కానిస్టేబుల్ SI దగ్గర నుంచి అప్గ్రేడ్ అయిన వాళ్ళే కానీ డైరెక్ట్గా రిక్రూట్ అయిన వాళ్ళు ఒక్కరు కూడా మా కులంలో లేరు. అంటే మేము అంత వెనుకబడి ఉన్న కులం పైన నీ రాజకీయ ప్రభావాన్ని చూపించడం అంటే అత్యంత దుర్మార్గము. మనం కులాలుగా కలిస్తే నిజంగా కూడా చాలా ప్రభావితం చూపిస్తాం. మేము అందుకే ప్రభుత్వాన్ని కూడా కోరుకునేది ఏంటంటే, సంప్రదాయ మత్స్యకారులమైనటువంటి గంగపుత్రులకు ఇవాళ మిగిలినవి కేవలం 1000 సొసైటీలు మాత్రమే. ఈ యొక్క 1000 సొసైటీలని ప్రత్యేకంగా చూడాలి. ఈ 1000 సొసైటీలని ఏదైతే ఎస్టీల ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో ఎస్టీలకే పూర్తి హక్కులు మీరు ఏ విధంగా ఇది ఇస్తున్నారో, ఒకవేళ అక్కడ మా సొసైటీలు ఉన్నా, మా చెరువులు ఉన్నా కూడా మేము మత్స్యకారులమైనా మేము పట్టణీకే రైట్ లేదు ఎస్టీ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో. మరి అట్లనే మాకు కూడా మేము మా సొసైటీల నుండి మేము మత్స్యకారులం కాబట్టి, ట్రెడిషనల్గా వస్తున్న వృత్తి కాబట్టి, మా సొసైటీలలో మేము తక్కువ ఉన్నా, మా సంఖ్య తక్కువ ఉన్నా, మా సంఖ్య ఎక్కువ ఉన్నా, ఇది కేవలం మాది మాత్రమే అనే విధంగా ఒక ప్రత్యేక చట్టం చేసి 98 జీవో 1964లో మాకు అసలు ఎటువంటి అవగాహన లేని టైంలో వచ్చిన జీవోలని దాన్ని అమెండ్మెంట్ చేసి మాకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం ద్వారా ఈ యొక్క వృత్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మేము ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారిని కూడా కోరేది ఏంటంటే, మాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి, మా యొక్క సాధక బాధకాలు తెలుసుకోండి, అసలు మేము ఆవేదన ఎందుకు చెందుతున్నాము, గత 10 సంవత్సరాలుగా ఎందుకు ఇంత వృత్తి దోపిడీ జరిగింది. మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళు చేసే తీరుకి వ్యతిరేకం. వాళ్ళు మా వృత్తిని ఇప్పుడు నోటి కడుపుకొని గుంజుకుంటామంటే ఎవడుకుంటాడు. మేము దాడులకు తెగబడతాం. రేపు భవిష్యత్తులో ఎట్లుంటుందంటే, ఎవడైనా తట్టుకునే వారికి ఒక పిల్లిని ఒక రూమ్లో వేసి బంధిస్తే కొద్ది సమయం తర్వాత తిరగబడుతుంది. సేమ్ మీరు అట్లనే చేస్తున్నారు. మేము సంఖ్య ఎక్కువ ఉన్నామనో, రాజకీయంగా బలంగా ఉన్నామో అని మా మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఆధిపత్యం ఎంతవరకు నడుస్తుంది? మేము తిరగబడినంత వరకే నడుస్తుంది. ఒకవేళ మేము తిరగబడితే ఎట్లుంటుంది అనేది ఈ తెలంగాణ రాష్ట్రం చూడబోతుంది భవిష్యత్తులో. ఇవాళ ప్రభుత్వము ఆలోచించాలి, మా వృత్తికి రక్షణ కల్పించడానికి ప్రత్యేక చట్టం చేయాలి. అట్లనే ఫెడరేషన్ చైర్మన్ పదవి, ట్రెడిషనల్ ఫిషర్మెన్ కమ్యూనిటీగా ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించిన చైర్మన్ పదవి ఇవాళ మెట్టు సాయి కుమార్ గారికి ఇచ్చారు ప్రభుత్వం. చాలా సంతోషం. గత ప్రభుత్వము దుర్మార్గంగా ఏదైతే తప్పులు చేసిందో ఒక ముదిరాజుకి ఇచ్చినుండే, మళ్ళీ కూడా ముదిరాజు సామాజిక వర్గము, అరే నీ వృత్తి ఏంది, వాళ్ళది పండ్లు ఫలాలు సేకరణ అమ్మకం చేసుకునే వృత్తి. వ్యవసాయదారులుగా అనంతరామన్ కమిషన్ కానీ అప్పట్లో ఎవరైతే ఇవన్నీ నివేదికలు చేసారు, గ్రామ స్థాయిలో తిరిగి అసలు ఏ కుల వృత్తులు ఎవరు అని క్లియర్గా కులాలకు కుల వృత్తులని చేసినారు. దాంట్లో నీ వృత్తి ఏంది, నీ వృత్తి నువ్వు దేంట్లోకి చొరబడ్డావు, దీంట్లో చొరబడ్డంత మాత్రాన నువ్వు వృత్తిదారుడు అవుతావా? నువ్వు ఉపాధి కుల వృత్తి నువ్వు పని చేసుకుంటావని నీ ముదిరాజు సంఘాల నాయకులు చెప్తున్నారు. మేము బతకనీకి వచ్చిన వృత్తులు, కానీ నువ్వు బతకనీకి వచ్చినవి మా చైర్మన్ పదవి ఎట్లా అడుగుతావు? అంటే మా మెట్టు సాయి కుమార్ గారికి చైర్మన్ పదవి ఇస్తే కోట్ల కేసులు వేస్తారు. ఎట్లా వేస్తావు కోట్ల కేసు? నీదేంది, నీ వృత్తి ఏంది, నీ కులం ఏంది, నీకు నాకు సంబంధం ఏంది? నువ్వు నా వృత్తిని చొరబడమే తప్పంటే కనీసం మా వృత్తికి సంబంధించిన చైర్మన్ పదవిని కూడా ఇవాళ అడుగుతున్నారు. అంటే రేపు ఇక మరి గంగపుత్రులనే చెప్పుకోండి, మీ ముదిరాజు కులాన్ని తీసేసేరి అంత మొత్తం గంగపుత్రుల మెర్జ్ అవుతున్నాం అని చెప్పుకోండి, అప్పుడు అందరం కలిసిపోదాం. అటువంటిది ఏమైనా ఆలోచన చేసేయండి. ముదిరాజు కమ్యూనిటీ లేదు, మొత్తం మేము బెస్తలమే, మేమందరం గంగపుత్రులమే అని చెప్పామనండి. ఎందుకు చెప్పుకుంటారు గొప్పగా మేము రాజులము, మేము రాజ్యాలు వెళ్ళినాము, మాకు సాయన్న ఉన్నాడు, పండగ సాయన్న ఉన్నాడు, రాజ్యం వెళ్ళిండు? ఎందుకు వాళ్ళు ఇజ్జత్ తీస్తున్నారు? మీ యొక్క పురాణ పురుషుల ఇజ్జత్ ఎందుకు తీస్తున్నారు? చేపలు పడుతున్నామని ఎందుకు దిగజారుతున్నారు? చేపలు పడడం అనేది చాలా గొప్ప వృత్తి. ఇది ప్రాణాలకు తెగించి చేసే వృత్తి ఇది. రాజ్యాలు వెళ్ళినాము మేము కూడా, పల్లెకారుల ఏవైతే పల్లవ రాజులము ఉన్నామో మేము రాజ్యాలు వెళ్ళిన వాళ్ళం. మేము కూడా మాకు ఆ తెగింపు ఉంటుంది, మేము కూడా క్షత్రియులమే. కాబట్టి ఆ తెగింపుని మీరు మా యొక్క అలసత్వంగా మీరు భావిస్తే, మేము సపోర్ట్ చేయకుంటున్నాం కాబట్టి మేము ఆధిపత్యం చెలాయిస్తాం అనుకుంటే, మా మౌనాన్ని మీరు మా బలహీనత అనుకుంటే, రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా మా గంగపుత్రుల నుంచి చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉంటుంది. దాన్ని తట్టుకోవడం ఖచ్చితంగా మీ యొక్క తరం కాదు. ఇంకోటి సాయి గారు, ఇంకో విషయం కూడా చెప్తా. మరి ఒకవేళ నిజంగా మీరు ముదిరాజులు మీకు చేపల వృత్తి నైపుణ్యం ఉన్నట్టయితే, మీకు నిజంగా చెప్తున్నా 99% వృత్తి రాదు ముదిరాజులకు. ఒకవేళ ಅಂದರೆ వాళ్ళకి ఏంటంటే ఒక అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ లాగా దీన్ని వాడుకుంటారు. వాళ్ళు చెర్లు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళు చేపలు పట్టించేది మళ్ళీ మేమే. వాళ్ళు తీసుకుపోయి వీళ్ళు హోల్సేల్గా అమ్ముకుంటారు, జీవనం పొందుతారు తప్ప వాళ్ళకు వృత్తి లేదు, వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉండవు. ఇది మాత్రం కన్ఫామ్.
నిజంగా వాళ్ళకు వృత్తి వచ్చినట్టయితే ఇన్నేళ్ళు ఏం చేసిర్రు? కేవలం తెలంగాణ ఏర్పడ్డాకనే ఈ వృత్తి పైన మీకు ఒక అంటే అవగాహన వచ్చిందా? తెలంగాణ రాకముందుకు ఎక్కడ ఎందుకు అది లేదు? ఒక జీవో ఎందుకు తెచ్చుకోలేదు? మాతో ఎందుకు ఫైట్ చేయలేదు? మాతో ఎందుకు కలిసి ఉండలేదు? ఈ అంశాలు ఖచ్చితంగా మేము పరిగణలోకి తీసుకుంటాం కదా. నిజంగా మీ వృత్తి రానప్పుడు ఎందుకు సరే బతకండి, మేము నేను దగ్గర మేము అడుగుతలేము. మా దగ్గరకు వచ్చి మా మీద దాడులు చేసి మా వృత్తిని లాక్కోవాల్సిన అవసరం మీకు ఏముంది? ఇప్పుడు మీరు రాజకీయంగా ఎదుగుదామంటారు, మేము కూడా మత్స్యకారులేమంటారు. అట్లాంటప్పుడు మత్స్యకారుడు నీకు ఎందుకు సపోర్ట్ చేస్తాడు? నిజమైన వారసులు మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి? నా వృత్తిని లాక్కొని నా నోటికాడు కూడు లాక్కొని మాకు ఓటేయండి మేము రాజ్యాధికారం దిశగా పోతామంటే నీకెందుకు ఓటేస్తాము? మాతో సామరస్యంగా ఉండి నీకు ఏం కావాలి, నీ వృత్తి ఏం కావాలి, గవర్నమెంట్తో కొట్లాడు కదా. గవర్నమెంట్ దగ్గర పోయి మాకు వృత్తి లేదు, మాకు చెట్లు ఒక వనాలు పెంచేయండి, అడవిలో పలానా స్థలం కేటాయించండి, మేము చెట్లు నమ్ముకొని బతుకున్నాము, అడవులలో బతుకుతాము, మాకు ఒక వనాలు ఏర్పాటు చేయండి, వృత్తి మాకు చూపించండి. గవర్నమెంట్తో కొట్లాడగాని రేపు మా వృత్తి లాక్కుర్రు, రేపు అందరు భయపడుతున్నారు ఊర్లలో. రేపు మంగళ పనులు చేసే సోదరులు భయపడుతున్నారు మా వృత్తి ఎక్కడ లాక్కుంటారు అని చెప్పేసి. సాగల పని చేసే వృత్తులు వాళ్ళు భయపడుతున్నారు మా వృత్తి ఎక్కడ లాక్కుంటారు అని చెప్పి. మేము తట్టుకోగలుగుతాం, మీతో కొట్లాడే శక్తి ఉంది. రేపు వాళ్ళు కూడా దిగుతుంది, మీ పరిస్థితి ఏంది? రేపు అన్ని ఊళ్ళలో మీకు అంతా వ్యతిరేకం స్టార్ట్ అయినట్టే కదా. రేపు ఖచ్చితంగా గొడవలు స్టార్ట్ అయ్యి. కాబట్టి సోదరులు ఆలోచించండి, మీకు వృత్తి రాదు, మీ వృత్తి కాదు, దయచేసి చెప్తున్నా. మీరు గవర్నమెంట్తో కొట్లాడి మేము కూడా సపోర్ట్ చేస్తాం. వాళ్ళకు వనాలు కేటాయించండి సార్, కొంచెం స్థలం కేటాయించండి, అడవిలలో కావాల్సిన పండ్లు పొలాలు చెట్లు నాటించి పెట్టండి, వాళ్ళు బతుకుతారు. ఇవాళ వీళ్ళు వృత్తి ఏంటంటే వీళ్ళు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు ఇతరుల పని ఏడుస్తారు. మా వృత్తి ముస్లింలు లాక్కున్నారు. ఎందుకు లాక్కున్నారు వృత్తి అంటే? మీరు ఒకళ్ళు రాకున్నారు, మీరు మమ్మల్ని లాక్కుంటారా? కాదు కదా. మీరు కొట్లాడండి, మీకు వృత్తి పైన పూర్తి హక్కులు ఉన్నాయి. తరతరాల నుండి ముత్తాతల నుండి మీరు దానికి హక్కుదారులు మీరే, పండ్ల పొలాలకు. దానికి కొట్లాడి మా మద్దతు తీసుకోండి, మీకు ఖచ్చితంగా మేము సపోర్ట్ ఇస్తాం. ఇద్దరం కలిసి రాజ్యాధికారం దిశగా ముందుకెళ్దాం. అంతేగాని మీ వృత్తి లాక్కొని మిమ్మల్ని కొడతాము, భౌతికంగా దాడులు చేస్తాం, గాయపరుస్తాము, మిమ్మల్ని కేసులు కూడా తీసుకొని దిక్కు లేదానికి మా మీకు వస్తే మాత్రం ఖచ్చితంగా మేము రాజకీయంగా ఎదగనీయం. 100% మేము ఖచ్చితంగా స్ప్రెడ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటన గురించి మరీ చెప్తాం ఇంటింటికి తిరిగి. ఇది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.